హాయ్ అండి. నవరాత్రి ఉత్సవంలో 6వ రోజు కాత్యాయని దేవి మహిషాసుర మర్దిని గురించి తెలుసుకుందాం. కాత్యాయని దేవి కాత్యాయన ముని తపస్సు ఫలితంగా జన్మించింది. శక్తివంతమైన యోధురాలిగా ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది. ఆమె కోపరూపం భద్రకాళి మరియు చండికగా పిలువబడుతుంది. ఇది ఆమె శక్తి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. కాత్యాయని దేవి సింహంపై స్వారీ చేస్తూ విలువైన జటలతో అలంకరించబడి ఉంటుంది. ఆమెను పూజించడం వల్ల శత్రువులపై విజయం మరియు ధైర్యం లభిస్తాయి. ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఒకటి కర్ణాటకలోని కాత్యాయని బానేశ్వర ఆలయం, మరొకటి ఢిల్లీలోని కాత్యాయని మందిర్. ఇవి రెండూ కూడా భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు. కాత్యాయని దేవి ఆధ్యాత్మిక జీవనంలో అడ్డంకులను జయించి విజయం మరియు శాంతిని సాధించడాన్ని సూచిస్తుంది. ఆమె ఆరాధన మనలో ధైర్యాన్ని మరియు మనశ్శాంతిని పెంపొందిస్తుంది. కాత్యాయని దేవి గురించి చెప్పుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవంలో 6వ రోజు ఆనందంగా ముగిసింది. రేపు కాళరాత్రి దేవి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజు పూజలో మీ అనుభవాలు కామెంట్లో పంచుకోండి.